హాయ్ హలో నమస్తే అండి. హిస్టరీలో సెకండ్ లెసన్ వచ్చేసి ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్, అసలు విప్లవం దేనికి మొదలవుతుంది? ఉద్యమం అసలు మనం ఎందుకు చేయాల్సి వస్తుంది? వ్యక్తిగత హక్కుల గురించి, మన హక్కులను మనను పాలించే వాళ్ళు హరించేస్తే మనం దానికి అగైనెస్ట్గా మనం విప్లవాలు అనేది స్టార్ట్ చేస్తాం. స్వేచ్ఛ సమానత్వం అనేది లేనప్పుడు కూడా మనం విప్లవం చేస్తాం. ఎస్టేట్లు ఆర్డర్లుగా ఉన్న ఉన్నత వ్యక్తులు తమ అధికారంతో మిగిలిన వారిని బానిసలుగా చూస్తారు. ఎలా చూస్తారు? బానిసలుగా చూస్తారు. వీటన్నిటికీ వ్యతిరేకంగానే విప్లవం అనేది మొదలైంది. యూరోపియన్లు మార్పు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ మార్పు కావాలని కోరుకునేవారు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకటి సాంప్రదాయవాదులు, రెండు ఉదారవాదులు. సాంప్రదాయవాదులేమో సమాజాన్ని మార్చాలని ప్రయత్నించారు. సాంప్రదాయవాదుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే సమాజాన్నే మార్చేసేయాలి అని. ఉదారవాదులు, వీరిని రాడికల్స్ అని కూడా అంటారు. వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే అన్ని మతాల పట్ల సహనం పాటించే దేశం కావాలని కోరుకున్నారు. అన్ని మతాల పట్ల సహనం పాటించే దేశం కావాలని కోరుకున్నారు. బ్రిటన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ ఏమో క్యాథలిక్ చర్చిలకు అనుకూలంగా ఉండేవి. ఈ బ్రిటన్ వాళ్ళేమో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి అనుకూలంగా ఉండేవారు. ఆస్ట్రియా, స్పెయిన్ వాళ్ళేమో క్యాథలిక్ చర్చికి అనుకూలంగా ఉండేవారు. రాడికల్స్ భావన, అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నారు. రాడికల్స్ అంటే ఎవరని చెప్పుకున్నాం ఇందాక? ఉదారవాదులు అని చెప్పుకున్నాం. వీళ్ళ యొక్క భావన ఏంటంటే అత్యధిక ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఉన్న దేశం కావాలని కోరుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విప్లవం వల్ల కలిగే మార్పులు ఏవి? సామాజిక ఆర్థిక మార్పులు ఏర్పడతాయి. పరిశ్రమలు స్థాపించడం వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానివల్ల వేతనాలు పొందుతారు. సో దానివల్ల వాళ్ళకి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా ఎదగటానికి కూడా వీలవుతుంది. కొత్త నగరాలు, కొత్త పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మనం పరిశ్రమలు స్టార్ట్ చేయడం వల్ల అక్కడ నగరాలు అనేవి కొత్తగా ఏర్పడతాయి. పారిశ్రామిక ప్రాంతాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. రైల్వేలు విస్తరిస్తాయి. ఈ ఉత్పత్తులను మనం ఇంపోర్ట్ చేయడానికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికైనా ఈ రైల్వే వ్యవస్థలు విస్తరించబడతాయి. మహిళలు, పిల్లలు కూడా పనికి చేరతారు. ఈ విప్లవం టైంలో, ఐరోపా విప్లవం టైంలో మహిళలు, పిల్లలు కూడా ఈ పారిశ్రామిక దాంట్లో పనులు చేయడానికి వచ్చారనమాట. (1815) తర్వాత ఇటలీ జాతీయవాది ఎవరు? గిసెప్పి మాజిని. ఇవి మ్యాచింగ్ టైప్లో ఇచ్చాను. రాబర్ట్ ఓవెన్ న్యూ హార్మోనీ అనే సహకార సంస్థను ఏర్పాటు చేశాడు. రాబర్ట్ ఓవెన్ న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈ విప్లవం కోసం. లూయిస్ బ్లాంక్ ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించారు. కార్ల్ మార్క్స్ పారిశ్రామిక సమాజం పెట్టుబడిదారీ వ్యవస్థ అని వాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనిస్ట్ సమాజం అంటే ప్రైవేట్ ఆస్తులపై శీఘ్ర సమానమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవటం. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ జర్మనీలో పనిగంటలు తగ్గించాలని, ఓటు హక్కును కావాలని డిమాండ్ చేశారు. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా జర్మనీలో పనిగంటలు తగ్గించాలని, ఓటు హక్కు కావాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ ఇవి మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. 1905 లేబర్ పార్టీ అనేది ఏర్పాటైంది. ఎక్కడ అంటే బ్రిటన్లో. లేబర్ పార్టీ 1905. దీంట్లో సామ్యవాదులు, వ్యాపార సంఘాలు ఉన్నాయన్నమాట. 1917 అక్టోబర్ విప్లవం లేదా దీన్నే రష్యన్ విప్లవం కూడా అంటారు. దీంట్లో సామ్యవాదులు రష్యా ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విప్లవం వల్ల సామ్యవాదులు రష్యా ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే రాచరికం అనేది పోయింది. 1917 రాచరిక పతనం ఫిబ్రవరిలో జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ 1914లో రష్యా పాలకుడు ఎవరు? జార్ నికోలస్ II. అంటే మనకి విప్లవం స్టార్ట్ అయినప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? జార్ నికోలస్ II. నెక్స్ట్ క్వశ్చన్ రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏమేమి ఉన్నాయంట? ఫిన్లాండ్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండ్, ఉక్రెయిన్, బెలారస్ ఎక్సెట్రా. ఇప్పుడు కూడా మనకి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా, ప్రెజెంట్ అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాలో మెజారిటీ మతం ఏది? ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ. ఇది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ నుండి ఏర్పడింది. ఈ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ అనేది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ నుండి ఉద్భవించింది. వీరితో పాటు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు, ముస్లింలు, బౌద్ధులు కూడా ఉన్నారు రష్యాలో. రష్యాలోని అత్యధిక శాతం ఏ రంగంలో పనిచేసేవారు ఉన్నారు? వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యవసాయదారులు ఉన్నారు. ఎంత శాతం అంటే 85%. యాజ్ పర్ విప్లవం పీరియడ్లో జరిగిందనమాట ఇది. రష్యా ప్రధానంగా ఏమి ఎగుమతి చేసేది? ధాన్యం. నెక్స్ట్ క్వశ్చన్ రష్యాలో పారిశ్రామిక ప్రాంతాలు ఏవి? సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కోనేనా? దీంట్లో పారిశ్రామిక ప్రాంతాలు ఏంటివంటే సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ 1902, 1905లో భూస్వాముల హత్యలు జరిగాయి. 1898లో రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీని స్థాపించారు. 1900లో సోషలిస్ట్ రెవల్యూషనింగ్ పార్టీని స్థాపించారు 1900లో. అయితే ఈ దేనికోసం పోరాటం చేసిందంటే రైతుల హక్కుల కోసం పోరాటం చేసింది. ఎవరి కోసం? రైతుల కోసం పోరాటం చేసిన పార్టీ ఏంటిదంటే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ. నెక్స్ట్ ఈ విప్లవం టైంలోనే లెనిన్ కూడా వచ్చాడు. ఈయన యొక్క భావన ఏంటంటే రైతులు ఒక ఐక్య సమూహానికి చెందిన వారు కాదని భావించారు. అంటే రైతులు ఐక్యంగా లేరని ఈయన భావన. ఈయన బోల్షిక్ పార్టీకి నాయకత్వం వహించారు. లెనిన్ పార్టీ ఏంటిదంటే బోల్షిక్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ 1905 విప్లవం. జార్ పార్లమెంట్ కూలిపోవడానికి ఉండలేదు. రక్తపాత ఆదివారం అని కూడా పిలుస్తారు దీన్ని. 1905 విప్లవాన్ని రక్తపాత ఆదివార విప్లవం అని కూడా అంటారు. రాజ్యాంగాన్ని డిమాండ్ చేస్తూ ఈ విప్లవం ప్రారంభించారు. ఎప్పుడుదంటే 1905 విప్లవాన్ని రాజ్యాంగాన్ని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన విప్లవం. వింటర్ ప్యాలెస్కు చేరుకున్నది ఎవరు? ఈ విప్లవం టైంలో వింటర్ ప్యాలెస్కు చేరుకున్నది ఎవరు? ఫాదర్ గపోన్ నేతృత్వంలోని కార్మికులు. నెక్స్ట్ క్వశ్చన్ 1905 విప్లవం తర్వాత జార్ ఏమి ఏర్పాటు చేశాడు? జార్ ఎలక్టెడ్ కన్సల్టెన్సీ పార్లమెంట్ లేదా డ్యూమా అనేది ఏర్పాటు చేశాడు. డ్యూమా. 1914లో రెండు యూరోపియన్ కూటముల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే దాంట్లో పాల్గొన్న దేశాలు ఏవి? జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. ఎవరెవరు? జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. దీనికి ఫ్రాన్స్, బ్రిటన్ వాళ్ళు సహాయం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపీరియల్ రష్యన్ సైన్యానికి గల మరొక పేరు? రష్యన్ స్టీమ్ రోలర్. నెక్స్ట్ క్వశ్చన్ సెయింట్ పీటర్స్బర్గ్ పేరు ఎలా మార్చారు? పెట్రోగాడ్. సెయింట్ పీటర్స్బర్గ్ పేరు పెట్రోగాడ్గా మార్చారు. రాజరికాన్ని అప్రతిష్ట పాలు చేసిందెవరు? అలెగ్జాండ్రా రస్పుతిన్. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? తూర్పు దేశాల కూటమి, పశ్చిమ దేశాల కూటమి రెండు భాగాలుగా విడిపోయినాయి. తూర్పు దేశాల కూటమి, పశ్చిమ దేశాల కూటమి. అయితే దీంట్లో ఫ్రాన్స్ సైన్యాలు పోరాటం చేశారు పశ్చిమ వైపున. 1917 ఫిబ్రవరి విప్లవం. దీంట్లో జరిగినవి ఏంటివంటే కార్మికులకు ఆహార కొరత తీవ్రంగా ఏర్పడింది. అందరూ యుద్ధాలకు వెళ్ళి ఉండడం వలన అక్కడ పని లేకపోయేసరికి, వేతనాలు లేకపోయేసరికి ఆహార కొరత అనేది ఏర్పడింది. డ్యూమాను రద్దు చేయాలనే జార్ కోరికను వ్యతిరేకించారు. ఫిబ్రవరి 22 కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం రోజున
డ్యూమాను రద్దు చేశారు. జార్ చక్రవర్తి డ్యూమాను ఏర్పాటు చేశాడు కదా, దాన్ని ఫిబ్రవరి 25న ఆదివారం రోజు రద్దు చేశారు. ఫిబ్రవరి 27న పోలీస్ క్వార్టర్స్ని ధ్వంసం చేశారు ఉద్యమకారులు. మార్చి 2న జార్ తన పదవిని త్యజించాడు. ఇప్పుడు మార్చి 2, 1917. ఫిబ్రవరి 1917లో రాచరికాన్ని తొలగించి ఫిబ్రవరి విప్లవం ఎవరికి నాయకత్వం వహించింది? పెట్రోగాడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 1, 1917లో బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం వీడి ఎక్కడకు తిరిగి వచ్చారు? రష్యా. లెనిన్ యొక్క భావాలు: యుద్ధం ముగింపుకు తీసుకురావాలని, అంటే యుద్ధాన్ని క్లోజ్ చేసేయాలి అందరినీ ఐకమత్యంగా చేసుకొని. భూమిని రైతులకు పంపిణీ చేయాలని కోరుకున్నారు. బ్యాంకులను జాతీయం చేయాలని కోరుకున్నారు. ఈ 3 డిమాండ్లనే ఏప్రిల్ సిద్ధాంతాలను కూడా అంటారు. ఈ లెనిన్ యొక్క భావనలనే ఏప్రిల్ సిద్ధాంతాలను కూడా అంటారు. ఏవేంటంటే యుద్ధాన్ని ముగింపుకు తీసుకురావాలి, భూమిని రైతులకు పంపిణీ చేయాలి, అంటే భూస్వాముల చేతిలో నుంచి భూమిని రైతులకు పంపిణీ చేయాలని, బ్యాంకులను జాతీయం చేయాలని కోరుకున్నారు. దీన్ని ఏప్రిల్ సిద్ధాంతాలను కూడా అంటారు. 1917 అక్టోబర్ 24 తిరుగుబాటు అణచేయటానికి సైనిక దళాలు రప్పించింది ఎవరు? కెరెన్స్కీ. ఆయన అప్పటి ప్రధాని అన్నమాట. అక్కడ ముఖ్య తేదీలు ఈ విప్లవం టైంలో: 1850 రష్యన్ విప్లవం సోషలిజంపై చర్చలు జరిగింది. 1850 రష్యన్ సోషలిజంపై చర్చలు జరిపింది. 1898 రష్యన్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏర్పడింది. 1905 రక్తపాత ఆదివారం. 1917 మార్చి 2 జార్ సింహాసనాన్ని త్యజించాడు. 24 అక్టోబర్ బోల్షివిక్ తిరుగుబాటు. 1918 నుంచి 20 మధ్య అంతర్యుద్ధం అనేది జరిగింది. 1919లో కొమింటర్న్ ఏర్పాటు జరిగింది. 1929లో భూముల సమీకరణ ప్రారంభమైంది. అయితే ఈ లెసన్లో కొన్ని సింబల్స్ ఇచ్చాడు. ఆ సింబల్స్ దేనికని: సోవియట్ టోపీ బుడియానోస్కో అని అంటారు. బోల్షివిక్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా మారింది. 1917లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అసెంబ్లీ రద్దు ఎవరు చేశారంటే లెనిన్ చేశారు. రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోషలిస్ట్ అని పేరు పెట్టాడు. వీరికి మద్దతు ఇచ్చిన దేశాలు ఫ్రెంచ్, అమెరికా, బ్రిటిష్, జపాన్. 5 ఏళ్ల కాలానికి ప్రణాళికలు తయారు చేశారు. అయితే మొదటి 2 ప్రణాళికల లక్ష్యం ఏంటి? ఈ జార్ పరిపాలన మొత్తం తీసేసి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత 5 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలు రచన చేసుకున్నారనమాట. ఈ ఫస్ట్ 2 ప్రణాళికలు పారిశ్రామిక అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ టైంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా జరిగింది. ఎక్కడ అంటే మ్యాగ్నిటోగోర్స్క్ అనే ప్రాంతంలో. మ్యాగ్నిటోగోర్స్క్ అనే అతను నిర్మించారు. రష్యా యొక్క శ్వాస ఏంటిదంటే చిమ్నీల నుండి వచ్చే పొగ. లెనిన్ తర్వాత నాయకత్వం వహించిన వారు ఎవరు? స్టాలిన్. ఈయన యొక్క భావాలు ఏంటంటే ధాన్యం నిల్వలను నియంత్రించాడు, అత్యవసర చర్యలను ప్రవేశపెట్టారు, సంపన్న రైతులు వీళ్ళని కులుక్స్ అని అంటారు, వీరిపై దాడి చేశారు, రైతులకు భూ పంపిణీ చేశారు, రైతులను ఉమ్మడి క్షేత్రంలో పనిచేయాలని ఒత్తిడి చేశాడు. ప్రపంచంపై రష్యా విప్లవ ప్రభావం. రష్యాలో అక్కడ విప్లవం జరుగుతుంది, మిగతా ప్రపంచంలో ఏ విధంగా ప్రభావం చూపిందంటే అక్కడ యుద్ధం వాతావరణం అదంతా చూసి కార్మిక రాజ్యం ఏర్పడుతున్నదన్న వార్త దావాణంలా వ్యాపించింది ప్రపంచం మొత్తం. సామ్యవాద భావాన్ని ప్రపంచ స్థాయికి వినిపించారు. విద్య యొక్క ఆవశ్యకతను తెలిపారు. వెనుకబడిన దేశం గొప్ప దేశంగా ఎలా మారిందో తెలుసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 1920 కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటయింది. నెహ్రూ సోవియట్ సోషలిజంని నేర్చుకున్నాడు రష్యా నుంచి. ఆర్ఎస్ అవస్థి రష్యా విప్లవం లెనిన్ జీవితం అనే గ్రంథాన్ని రాశారు. మన ఇండియాలో జరిగిన మార్పులు అనమాట ఇవి. ఆర్ఎస్ అవస్థి అనే అతను రష్యా విప్లవం లెనిన్ జీవితం అనే గ్రంథాన్ని రాశారు. ఇది తర్వాత
రెడ్ రెవల్యూషన్ గ్రంథంగా హిందీలో రాశారు. రష్యా విప్లవం లెనిన్ జీవితం అనే పుస్తకాన్ని రెడ్ రెవల్యూషన్ గ్రంథంగా హిందీలో రాశారు. ఎస్డి విద్యాలంకర్ ద రీబర్త్ ఆఫ్ రష్యా, సోవియట్ స్టేట్, ద రీబర్త్ ఆఫ్ రష్యా, సోవియట్ స్టేట్ ఆఫ్ రష్యన్ అనే గ్రంథాలని రచించారు.